నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మన ధరిత్రి మన ఆరోగ్యం. మంత్రి కందుల దుర్గేష్ జూన్ 21 వరకు యోగాపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు. తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలపై సమ్మె. జీతాలు పెంచాలని, 3 నెలల బకాయి వేతనం చెల్లించాలని డిమాండ్. మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రంలోని గౌతమ్ ఘాట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించడం జరిగింది. మన ధరిత్రి మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలు కోరారు. గౌతమి ఘాట్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, సంయుక్త కలెక్టర్ చిన్నరాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తనతో పాటు 5 సభ్యుల మంత్రుల కమిటీని నియమించుకుందని కందుల దుర్గేష్ తెలిపారు. ప్రముఖులను, సెలబ్రిటీలను, కళాకారులను, కూచిపూడి నర్తకీమణులను యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. యోగాకు అత్యంత ప్రాధాన్యం ఉందని, విదేశీయులు కూడా తమకు యోగా నేర్పించాల్సిందిగా కోరుతున్నారని దుర్గేష్ తెలిపారు. దండాసనం, వృక్షాసనం, సర్వాంగాసనం, అమృతాసనం వంటి ఆసనాలను వేయించి యోగాసనాల ప్రాముఖ్యతను పాట ద్వారా అద్భుతంగా వివరించిన యోగా గురువు నాగేశ్వరరావును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జూన్ 21 నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ యోగా అభ్యాసాలపై అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ల ఆధ్వర్యంలో యోగాకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారన్నారు. విశాఖలో జరిగే సభలో 5 లక్షల మంది పాల్గొని యోగా అభ్యసిస్తారని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాల నిర్వహణ. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుత కార్యక్రమాల నిర్వహణ, యోగాంధ్ర 2025 థీమ్తో నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సినీ రంగ ప్రముఖులు, మహిళలు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులతో ప్రజలను యోగాకు సన్నిద్ధం చేసేలా కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కూచిపూడి కళా నృత్య కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యోగా సాధన ఒక వ్యాపకంగా మారేలా చర్యలు, ఆర్థిక శాస్త్ర, సాంకేతిక పరమైన అంశాల్లో భారతదేశం ప్రపంచంలో ముందంజ వేసినట్లు, యోగా విషయంలో సైతం ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా భారత్ను నిలబెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. తాను పుట్టిన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న యోగా డే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానానికి యోగా అత్యంత ఆవశ్యకమని, జనజీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ లక్ష్యం యోగా సాధకుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని, యోగాభ్యాస ఫలితాలు అందరికీ దక్కేలా చూడడమని చెప్పారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రధాన శిక్షకులను, ఉపశిక్షకులను గుర్తించి వారిచే ప్రజలకు యోగాపై అవగాహన శిక్షణ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ సీతారామమూర్తి, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ నాయక్,
డిఎస్పి భవ్యకిషోర్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ముఖ్య ప్రణాళికాధికారి జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పలకొండతో పాటు జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యోగా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందినవారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థికపరమైన అంశాల్లో కానీ, శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో ఎలా ముందంజ వేసిందో, అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యోగా దినోత్సవాన్ని బాగా నిర్వహించడానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీలో మేము అందరం ఉన్నాం. ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి రాజమండ్రిలోనే పాల్గొనడం ఆనందంగా ఉంది. రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో నలుమూలలో కూడా అవగాహన జరిగి జూన్ 21వ తారీఖున అద్భుతమైన కార్యక్రమం రూపొందించారు. ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం రిజిస్టర్ చేయడం, అలానే యోగా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 1 మంత్, ఈ 30 డేస్లో మనము మాస్టర్ ట్రైనర్స్ని, అలానే ట్రైనర్స్ని మనం గుర్తించి వాళ్ళ ద్వారా యోగా నేర్పించి ఆ రోజు అందరికీ కూడా యోగా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చేయడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 30 డేస్ మనం చేయబోయే క్యాంపెయిన్లో అందరూ పార్టిసిపేట్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేస్తారని ఆశిస్తూ చారిత్రక సాంస్కృతిక కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీనికి గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియచేయడం పట్ల రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం విజయమని పేర్కొన్నారు. తెలుగు రోడ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇకపై రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ తాను 2024 ఆగస్టు 5న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రతిపాదన పంపించాలని, దీనిపై పూర్తి వివరాలు పంపించాలని ఆయన సూచించడంతో 2024 సెప్టెంబర్ 17వ తేదీన అన్ని వివరాలు తెలియజేశానని వివరించారు. ఆనాడు లోకేష్ తాత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయం స్థాపిస్తే నేడు ఆయన మనవడు లోకేష్ దీనికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మన తెలుగు వారసత్వం చరిత్ర ప్రతిబింబించేలా రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరినట్లు ఆయన వివరించారు. దీంతో పాటు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల ఏర్పాటు కావాలని కోరినట్లుగా వివరించారు. దీనివల్ల బిఏ తెలుగు అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని సదనం కళాశాల పరిశీలనకు వెళ్లిన సమయంలో కొందరు విద్యార్థులు ఇదే విషయాన్ని చెప్పారని, ఆ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఇవి కూడా ఏర్పాటు చేయాలని కోరారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రికి పూర్వవైభవం తెచ్చేందుకు తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడికి వచ్చే విధంగా తన వంతు కృషి చేసి ఆ కృషి ఫలించినందుకు గర్వంగా ఉందని, ఇది కూటమి ప్రభుత్వ విజయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి 2024-25 సంవత్సరానికి గాను 1/6/2024న తెలంగాణ విద్యార్థులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, దీంతో యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ వి నిరీక్షణ బాబు ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా మన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. దాంతో తాను 2024 ఆగస్టు 5న మంత్రి నారా లోకేష్కు విశ్వవిద్యాలయ చరిత్రను వివరిస్తూ ఎన్టీఆర్ స్థాపించిన యూనివర్సిటీని మనవడుగా కొనసాగించాలని అభ్యర్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
అన్నీ కలిసి వచ్చి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి కేంద్రంగా బొమ్మూరులో ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు సాహిత్య పీఠానికి 50 ఎకరాల స్థలం ఉండేదని, ఇటీవల అందులో 17 ఎకరాలకు పైగా జీపీసీఎల్, నాక్, కలెక్టర్ కార్యాలయ భవనాలు కేటాయించారని ఆయన వివరించారు. మిగిలిన ఎకరాల్లో తెలుగు విశ్వవిద్యాలయం 12 విభాగాలుగా ఏర్పాటు చేయడానికి సహచర ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రిని కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించి ఇది ప్రజల విజయమని వ్యాఖ్యానించారని, ఎవరి చిత్రపటాలకు పాలాభిషేకం, పూలమాలలు వేయవద్దని కూడా సూచించారని ఆయన వివరించారు. తనకు సన్మానం చేసి శాలువాలు కప్పాలని అరిచి గీపెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్కు యువ మంత్రి నారా లోకేష్కు ఉన్న తేడా ఇదేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమండ్రితో పాటు శ్రీశైలం, కూచిపూడిలో కూడా కేంద్రాలు ఉన్నాయని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజమండ్రి క్రైమ్ హబ్గా మారితే కూటమి అధికారంలోకి రాగానే కల్చరల్ హబ్గా మార్చున్నామని, ఎన్నికల్లో తాను ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం సాధించి చూపించారని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు కాసిన నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, వైశ్రేణు, కొయ్యల రమణ, బొడ్డిగ రవి, మరుకుర్తి రవి యాదవ్, మొకమాటి సత్యనారాయణ, అడపాల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాల వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తుందన్నది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం. నేను అదే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ది కూడా ఇక్కడ స్థాపించాలని 17/9/2024 అంటే కిందటి సంవత్సరం 17/9 9th మంత్లోనే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది లోకేష్ గారు. అది కూడా ఫైల్ అండర్ ప్రాసెస్లో ఉంది. దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఆఫ్ ఆంధ్ర ఉమెన్స్ సంస్కృత కాలేజ్, సంస్కృతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద బిఏఓఎల్ తెలుగు కోర్సు సంస్కృత కాలేజ్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిని కూడా స్ట్రెంథన్ చేయండి. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇక్కడికి వస్తుందో ఈ సంస్కృత కాలేజ్ అలాగే తెలుగు కోర్సుకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎంతోమంది దీని మీద ఆధారపడిన వాళ్ళకి కూడా న్యాయం చేస్తారని చెప్పి అది కూడా అదే టైంలో రిక్వెస్ట్ చేస్తే అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీతో ఈ రెండింటిని కూడా స్ట్రెంథన్ చేసుకునే అవకాశం కూడా మనకి దక్కుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ 10 నెలల్లో కూటమి పైన విశ్వాసంతో నెగ్గించుకున్న శాసనసభ్యుడు చేసిన కార్యక్రమాలు. ఈ యూనివర్సిటీ ఈరోజు కదిలిందంటే రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను చేసిన కృషి అన్నది మీడియా ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. ఇది కూటమి సాధించిన విజయం. ఈ కృషికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సభ్యుల ఆమోదం ఈ రోజుని ప్రజలందరూ. హైదరాబాద్ నుంచి తెలుగు విశ్వవిద్యాలయం తరలివచ్చేందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేసినటువంటి కృషి చాలా ఉందని యూనివర్సిటీ ఆంధ్ర రీజనల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు తెలిపారు. ఆయన చేసిన ప్రతిపాదనపై స్పందించి రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్కు యూనివర్సిటీ ఆంధ్ర రీజన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి సీతంపేట రాజీవ్ పార్కులో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం సీతంపేట వాటర్ ట్యాంకుల పార్కు ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అబ్దుల్లా షరీఫ్ మాట్లాడుతూ భారతదేశ ఐక్యత కాపాడాలన్న రాజీవ్ గాంధీ సిద్ధాంతమే నేడు అందరికీ ఆదర్శమని కొనియాడారు. మన దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడుగా రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. పిసిసి కార్యదర్శి బెదవాడ రంగారావు, డిసిసి ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్, నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే యువత నేడు రాజకీయాల్లో కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో యువతను ప్రోత్సహించి మంచి అవకాశాలు కల్పించిన ఘనత కూడా ఆయనకు దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నాయకులు జాహెద్ అఖ్తర్, ఎండి ఫిరదౌజీ, ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చిన వాళ్ళే అందరూ. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేసే దేశాల్లో ఇవాళ ఎలక్ట్రానిక్ రంగం ఇంత అభివృద్ధికి దేశంలో ఉందంటే రాజీవ్ గాంధీ చేసిన కృషి అని చెప్పారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద సరస్వతి నది పుష్కరాల సందర్భంగా 12 రోజులు అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక హారతులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు మాట్లాడారు. ప్రతిరోజు అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేకంగా 12 హారతులు ఇస్తున్నామని తెలియజేశారు. 200 మందికి పైగా భక్తులు అమ్మవారి పల్లకి సేవలో విశేష హారతుల్లో పాల్గొంటున్నారు. ఆహ్లాదకరంగా ఉండాలనే ఆలోచనతో రాజమండ్రి పరిసర ప్రాంతాలు అందరూ సుఖశాంతులతో ఉండాలని పుష్కరాల సందర్భంగా స్నానాలు చేసినందుకు వాళ్ళ యొక్క పవిత్రత కాపాడటం కోసం సరస్వతీమాత కటాక్షం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి, ముఖ్య కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిలు వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వే దస్త్రాల డిజిటలైజేషన్లో భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని, కోర్టుల్లో భూ వివాదాలు తగ్గుముఖం పడతాయని, 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న భూముల సర్వే కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులకు సూచించారు. బుధవారం అమరావతి నుండి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి, ముఖ్య కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిలు వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీసర్వే పైలట్ 2వ దశ పురోగతికి ప్రాధాన్యత, ప్రాజెక్టులను, భూసేకరణ, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, భూముల క్రమబద్ధీకరణ, 2025 అందరికీ ఇల్లు, నీటి తీరువా వసూళ్లు అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ సిబ్బంది కొరత, నిధుల సమస్యను అధిగమించడంపై దృష్టి పెట్టి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రైతులు, భూ యజమానులకు నోటీసులు జారీ చేస్తూ గ్రామంలో ప్రైవేట్, ప్రభుత్వ భూములకు రైతుల సమక్షంలోనే కొలతలు వేసి హద్దులు నిర్ణయించాలని, రీసర్వే ద్వారా అన్ని భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం 2వ దశ సర్వే అత్యంత ఖచ్చితత్వంతో దశల వారీగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూముల క్రమబద్ధీకరణ 2025 క్రింద అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న నిజమైన అర్హులను గుర్తించి హక్కులు సంక్రమింపజేయాలని సూచించారు. వివిధ లేఅవుట్లో లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు ఇవ్వగా మిగిలిన 1.5 సెంట్ల స్థలాలను సర్వే ద్వారా గుర్తించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అభీష్టానికి అనుగుణంగా కేటాయించాలన్నారు. గతంలో మంజూరు చేసిన నివేశిత స్థలాల డేటా ఆధారంగా ప్రస్తుత కొత్త దరఖాస్తుదారుల వివరాలను సూపర్ క్రాస్ చెక్ చేస్తూ నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అందరికీ ఇల్లు దరఖాస్తులను సచివాలయం ఆన్లైన్లో స్వీకరించాలని సూచించారు. గ్రామ, మండల రీసర్వే డీటీలు, తహసీల్దార్లు తమ లాగిన్ల ద్వారా ఆన్లైన్ డేటాను ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఉద్యోగుల బదిలీలను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆమోదం కొరకు సమర్పించాలన్నారు. నీటి తీరువా వసూళ్ల డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. రీసర్వేకి సంబంధించి క్షేత్రస్థాయి సర్వే, గ్రామ బ్లాక్ సరిహద్దులు గుర్తింపు, ప్రభుత్వ భూములకు గ్రౌండ్ ప్రక్రియలను సమాంతరంగా నిర్వహిస్తూ రెవెన్యూ రికార్డును స్వచ్ఛీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజకుమారి, ఆర్డీఓలు పి శ్రీకర్, కె మాధవి, డి అఖిల, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీకే ప్రభాకర్, ఎస్డిసి పి కృష్ణమూర్తి, ఏఓ కాశీ విశ్వేశ్వరరావు, సూపరింటెండెంట్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్ సమస్యలు పరిష్కారం కోరుతూ అరబిందో సంస్థలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు జీతాలు పెంచాలని 3 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు సమ్మె తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 102 సర్వీస్ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమారాజులు సంఘీభావం ప్రకటించారు. 102 సర్వీస్ను 2015 సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు వీరికి కేవలం 8,800 జీతం ఇస్తున్నారని, గడిచిన 10 సంవత్సరాల్లో ₹1 కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గంగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారాయి, కంపెనీలు మారాయి, కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల జీవితంలో వెలుగులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 108, 104 సర్వీస్ ఉద్యోగులకు జీతాల పెంపుదల చేశారు, కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 డ్రైవర్లకు మాత్రం ఎటువంటి పెంపుదల లేకుండా అదే జీతంతో కొనసాగిస్తూ వస్తున్నారు. 102 ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు, పాలకులకి సర్వీస్ నడుపుతున్న అరబిందో సంస్థ వారికి ఎన్నోసార్లు తమ ఆవేదన వినిపించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పుడైనా తమ సమస్యని పరిగణలోకి తీసుకుని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాల మాదిరిగా 18,500 ఇప్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, హైకోర్టు తీర్పు ప్రకారం జీతభత్యాలు పెంపుదల చేసి సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పి రామదాసు, వరప్రసాద్ రెడ్డి, పి మణికంఠ, ఏ సూర్యప్రకాష్, బి రాజేష్ సుబ్రహ్మణ్యం, ఎం కుమార్ బాబు, డి శివాజీ, ఎన్ వినోద్ కుమార్, పి నాగరాజు, పి రవి, పి అరవాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఉద్యోగులకి జీతాలు పెంచే విధంగా దీన్ని ప్రైవేట్ సంస్థలకి డబ్బులు కట్టబెట్టేలాగా కాకుండా ఈ సర్వీసుని నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చౌడేశ్వరి నగర్ లాలా చెరువు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక చౌడేశ్వరి నగర్ లాలా చెరువు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నాగబంధ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం వల్లూరి రామారావు చౌదరి, సునీతాదేవి దంపతులు, ఆలయ ధర్మకర్తలు పిచ్చుక దుర్గాప్రసాద్, నాగమణి దంపతులు నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, గోపూజ, పరిషత్ ప్రాయశ్చిత్తం, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, 50వ వార్డ్ మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, కమిటీ సభ్యులు పిచ్చుక దుర్గాప్రసాద్, చింతా శ్రీనివాస్, పిచ్చుక సాంబశివరావు, మధు, కర్రి మార్కండేయులు, బట్టా గోవింద తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బీజాపూర్ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు 70 సంవత్సరాలు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తరువాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యాడు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జిన్నయ్యపేట గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, 3 అక్కచెల్లెళ్ళు ఉన్నారు. మిలిటరీ దాడులు పూర్తిగా వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. ముఖ్యంగా 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం ఆయనదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పిఎస్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మన ధరిత్రి మన ఆరోగ్యం మంత్రి కందుల దుర్గేష్ జూన్ 21 వరకు యోగాపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు. తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలపై సమ్మె, జీతాలు పెంచాలని, 3 నెలల బకాయి వేతనం చెల్లించాలని డిమాండ్. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.